నమస్కారం, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? రాత్రి 8-9 కూర్చొని ఏదో ఒకటి తింటున్నో ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు సడన్గా కరెంటు పోతే ఒక్కసారే అంధకారంలోకి వెళ్ళిపోతాం కదా. అలాగా నిన్న చాలా వరల్డ్ వైడ్ చాలా చోట్ల ఇంటర్నెట్ డౌన్ అయిపోయింది అనమాట. ప్రస్తుతం మనమున్న సమాజంలో అన్నం లేకపోయినా బతకచ్చు, నీళ్ళు లేకపోయినా బతకచ్చు, కొంతమంది 20 రోజులు 30 రోజులు కూడా బతుకుతూ ఉంటారు కదా. సో అట్లీస్ట్ 2-3 డేస్ అయితే తిండి లేకుండా సర్వైవ్ కలుగుతాం మనం ఎట్లా కొట్లా ఏదో రకంగా. ఇంటర్నెట్ లేకుండా మాత్రం ఒక్క సెకండ్ కూడా ఏ మనిషి సర్వైవ్ కాలేరు. పిచ్చెక్కిపోతుంది కొంతమందికి అయితే. ఇంక అసలు వాళ్ళు ఇక ఎక్కడికో వెళ్ళిపోతుంటారు అనమాట. ఒక్క 10 నిమిషాలు ఫోన్లు చేతిలో లేకపోతే నరకం కనపడుతుంటది. అలాంటిది నిన్న మొత్తం ప్రపంచమంతా చాలా చోట్ల చాలా వెబ్సైట్లు, వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్లు మొత్తం డౌన్ అయిపోయినాయి. ఇంటర్నెట్ డౌన్ అయిపోయింది. దేనివల్ల అంటే AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ వల్ల డౌన్ అయింది అని చెప్పేసి న్యూస్ అనమాట. అసలు అది ఎందుకు డౌన్ అయింది, ఏంటి, మనం ఎంత డీప్గా ఇంటర్నెట్తో ఇన్వాల్వ్ అయ్యాము, అది లేకపోతే మనం ఎలా బతకలేకుండా ఉన్నాము, పరిస్థితి ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా ఈరోజు నైట్ నేను ఇంకొక H1కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్. ఎందుకంటే నిన్న పెట్టినటువంటి వీడియోకి ఇంకా కొన్ని కామెంట్స్, కొన్ని క్లారిటీస్ కావాలని చెప్పి అడిగారు అనమాట. అలాగే USCIS వాళ్ళు మనకి ఎంతైతే లగ్జరీ ఇచ్చారో ఆ లగ్జరీతో పాటు కొన్ని లాజికల్ పాయింట్స్ కూడా యాడ్ చేశారు. ఆ పాయింట్స్ కూడా నేను దాంట్లో చెప్పబోతున్నా. సో మీరు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. 1000 వ్యూస్ ఉంటే 20 లైక్లు ఉన్నాయి. లైక్ ఇస్తే పోయేదే ఉంది, అలా నొక్కటమే కదా, నొక్కేయండి. ఓకే, నొక్కారు కదా, లెట్స్ కంటిన్యూ ద టాపిక్. ప్రపంచం ప్రస్తుతం ఏంటంటే ఇంటర్నెట్ గుప్పెట్లో బతుకుతుందండి. ఒకప్పుడు మనము అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా బంధాల మధ్యన బతికే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్నెట్ మధ్యన బతుకుతున్నాం. ఇప్పుడు అన్న తమ్ముడు మాట్లాడుకోవాలన్నా కూడా ఇంటర్నెట్తోనే మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్లోనే. చివరికి అంటే ప్రేమల ఆప్యాయతలు అన్నీ చచ్చిపోయినాయి, ఆ రోజులు పోయినాయి, అసలు ఏమీ లేదు. మనకి కరెక్ట్గా 1/2 కిలోమీటర్ అవతల అన్నున్నాడు, మన యువతలు ఉన్నాం అనుకోండి, వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా కూడా చివరికి ఫోన్లలోనో వాట్సాప్లలో మాట్లాడుకునే దుస్థితి వచ్చింది అనమాట. యాక్చువల్గా అలాంటి పరిస్థితి. ఏది బర్త్డే వచ్చిందంటే వాట్సాప్లో విష్ చేసుకోవటము, ఆ రిలేషన్స్ మొత్తం అసలు ప్రేమగా ఇంటికి వచ్చి ఒక స్వీట్ డబ్బా ఇచ్చే రోజులు మొత్తం పోయినాయి అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ బతుకు, మన బతుకు ఏంటంటే ఇంటర్నెట్ బతుకు. ఈ ఇంటర్నెట్ గనక మనకు 1 గంట సేపు డౌన్ అయితే అజ్జి బాబోయ్ అల్లా కల్లోలం జరిగిపోతుంది. మనము టీవీ షోస్ చూడలేము, ఇన్స్టాగ్రామ్ చూడలేము, యూట్యూబ్ షార్ట్స్ చూడలేము, వీడియోలు చూడలేము, ఏమి చూడలేము. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి గొడవలు కూడా అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. అంటే ఒక ఫ్యామిలీ 4 కలిసి కూర్చుంటే ఎవడి ఫోన్లలో వాడు బతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటిది నిన్న అమెజాన్ వెబ్ సర్వీస్ వల్ల ఇంటర్నెట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయిపోయింది, రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా మెయిన్ మనం ఇన్ని యాప్స్ తర్వాత ఇన్ని సిస్టమ్స్ వాడుతున్నాం కదా, దానికి సంబంధించిన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో పొద్దున్న లేస్తే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కొన్ని వందల రకాల ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటారు. ఆ డేటా అంతా ఎక్కడొక్కడ స్టోర్ అవ్వాలి కదా, అది డేటా సెంటర్లలో స్టోర్ అవుతుంది. అయితే ఏంటంటే ఈ డేటా సెంటర్లలో ఒక్కప్పుడు అంటే కొన్ని రీసెంట్ వరకు, ఇప్పుడు కూడా కొంతవరకు అందరూ ఏంటంటే ఎవరి సర్వర్లు వాళ్ళు మెయింటైన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఆ డేటా సెంటర్లో ఒక 4 ర్యాకులు కొనుక్కొని వాళ్ళకంటూ ఒక 4 కంప్యూటర్లు పెట్టేసుకుని ఒక నెట్వర్క్ ఇంజనీర్ 2-3 పెట్టేసుకొని వాళ్ళు ఏదైనా ఉంటే ఆ మన కంపెనీ వాడు వెళ్ళటం ఆ ర్యాక్ స్పేస్ కొనుక్కునే వాళ్ళు అనమాట. ఏదో మన బట్టల బీరువా కొనుక్కొని దాంట్లో ఉన్నటువంటి సర్వర్లని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా వరల్డ్ వైడ్ కనెక్ట్ చేసుకునే వాళ్ళు త్రూ DNS. అదేంటో నేను చెప్తా. అలా కనెక్ట్ చేసుకునే వాళ్ళు నడుస్తుంది. సో టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అంటే AWS అమెజాన్ వెబ్ సర్వీస్ అనేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం. దీంట్లో ఏంటయ్యా అంటే మీకు ఎలా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే, ఒక 4 బ్యాచిలర్స్ కలిసి ఒక 4 బెడ్రూమ్ హౌస్ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నారు. రెంట్ వచ్చేసి ఒక 60,000 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 60,000 4 కలిసి షేర్ చేసుకుంటారు. 15,000
తక్కువలో అయిపోయింది కదా, వాడి రూమ్ వాడి ప్రైవసీ ఉంటుంది, తినటానికి ఉండటానికి కిచెను, హాలు, లివింగ్ రూము అన్నీ వస్తాయి, వాడు పడుకోవడానికి బెడ్రూమ్ వస్తుంది. 60,000 వాడు ఒక్కడే కట్టక్కర్లేదు కదా. అదే ఇంత లగ్జరీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, ఇండివిజువల్గా తీసుకోవాలంటే ఈ 15,000లో వాడికి దొరకదు. కనీసం ఎంత లేదన్నా 25,000 అయినా, ఇంత మంచి లగ్జరీ హౌస్ తీసుకోవాలంటే 25,000 పెట్టుకోవాలి. సో వీళ్ళు షేర్ చేసుకున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ AWS అనేది ఏంటంటే, మీరు ఇంతకు ముందు ఫిజికల్గా మీరు ర్యాకుల అద్దెకి తీసుకొని మీ సర్వర్లు మీరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీకు అది అవసరం లేదు. మీరు అమెజాన్ వాడి దగ్గరికి వెళ్ళేసి, అయ్యా నాకు ఇంత మెమరీ కావాలి, లేకపోతే ఇంత హార్డ్ డిస్క్ కెపాసిటీ కావాలి, ఇంత ఇది కావాలి అంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఆ కెపాసిటీలోంచి మీకు ఒక సర్వర్ని బిల్డ్ చేసి ఇస్తారనమాట. అది క్లౌడ్ వర్చువల్ సర్వర్స్. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఫిజికల్గా మీకు హార్డ్వేర్తో కానీ సాఫ్ట్వేర్తో కానీ మీ నెట్వర్క్ ఇంజనీర్ అక్కడికి వెళ్ళి వైర్లు పెట్టుడు కానీ సంబంధం లేదు. మీకు ఒక సర్వర్ బిల్డ్ చేసి ఇస్తాడు వాడు. మీకు ఎంత కెపాసిటీ కావాలి, 100 GB కావాలా, 200 GB కావాలా, 500 GB కావాలా. సో అలాగా వాళ్ళు ఆ క్లౌడ్ ఎన్వైరన్మెంట్లోంచి ఒక సర్వర్ బిల్డ్ చేసి ఇస్తారనమాట. సో ఇది అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళు చేసేటువంటి దాంట్లో. ఇంకా రకరకాలు ఉన్నాయిలేండి, బట్ జనరల్గా ఈ డేటా సెంటర్లో ఈ ర్యాక్లు మనకి ఇంకా అవసరం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మనం వాడుకున్న దానికి డబ్బులు వాళ్ళకి కడుతూ ఉంటాను అనమాట. దీంట్లో వాళ్ళు ఏంటంటే డైనమిక్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తారు. జనరల్గా అందరికీ తెలిసిందే SQL డేటాబేసు, MySQL డేటాబేసు, ఇలా రకరకాల ఇవి ఉన్నాయి డేటాబేస్లో. వీళ్ళు ఏంటంటే డైనామిక్ డేటాబేస్ అనేది, డైనామిక్ DB అనేది వాడతారు. డైనామికల్ అంటే ఏంటంటే జనరల్గా మీకు డేటా అనేది టక ఇప్పుడు కొన్ని మిలియన్ల వర్త్ ఆఫ్ డేటా ఉంటుంది కదా మన దాంట్లోంచి తీసుకోవాలంటే. ఇప్పుడు ఎక్కడో ఉంటుంది సర్వర్, మనం ఏదో యాక్సెస్ చేసుకోవాలన్నా మిల్లీ సెకండ్స్లో మన దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఆ డైనామికల్లీ ఉండేటువంటి డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఈజీగా తొందరగా ఫాస్ట్గా మనకి అందజేయడానికి వాడేటువంటి టెక్నాలజీ అనమాట అది. ఇప్పుడు ఇవన్నీ ర్యాక్స్ ఇవన్నీ అంతవరకు బాగానే ఉన్నాయి. అయితే ఎలా మనం ఇప్పుడు google.com అని మన ఫోన్లోనో లేకపోతే దేంట్లోనో ఓపెన్ చేసినప్పుడు ఎలా మనకు ఆ గూగుల్ వెబ్సైట్ వస్తుంది అంటే DNS అంటారు, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు google.com అనేది ఓపెన్ చేసినప్పుడు ఆ google.comకి వాడు ఎక్కడైతే వాడు ఏ ఫిజికల్గా google.comకి సంబంధించిన ఆ వెబ్ పేజీలు, HTML పేజీలు, డేటా, తర్వాత డేటాబేస్ పెడతాడో దానికంటూ ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్కి ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది. ఆ IP అడ్రస్కి దీన్ని ఈ google.comని మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్లో, లైనెక్స్కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్లో రకరకాలు ఉంటాయి. MMS అని ఇంకొకటని వాటిలో ఈ పేరు కొడితే ఈ వెబ్ పేజ్ ఓపెన్ కావాలి అనేది లింక్ చేస్తారనమాట. జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 5 ఉంటారు, 5లో ఒక పేరు పిలిచామనుకోండి, వాడే ఎందుకు బలుకుతాడు అంటే వాడికి ఆ పేరు పెట్టాము. అలాగా ఈ నేమింగ్ సిస్టమ్ ఈ IP అడ్రస్కి ఓకే పలానా వాడికి పలానా పేరు అనేది. సో మనం google.com అని మన ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు అది అక్కడికి వెళ్ళి వెతుక్కొని దానికి సంబంధించిన డేటా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ DNS అనేది యాక్చువల్గా నిన్న డౌన్ అయిపోయింది. ఓకే, అది డౌన్ అవటంతో పాటు ఈ డైనామిక్ డేటాబేస్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా కొంత ప్రాబ్లం వచ్చింది. అందుకని చెప్పేసి ఒక్కసారి ఇది డౌన్ అవటంతోనే టక ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఆ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ అనేది ఒక కనెక్షన్కి ఇంకో కనెక్షన్, ఇంకో కనెక్షన్కి ఇంకో కనెక్షన్ స్ప్రెడ్ అయిపోవటంతో కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ అనేది ఆగిపోయింది. అంటే ఇక్కడ మీకు ఇంటర్నెట్ నడవాలి అంటే దాని వెనక ఉన్నటువంటి బ్యాక్ ఎండ్లో సిస్టమ్స్ నడవాలి. అంతే కదా, మనం ఏదైనా ఇప్పుడు మనం బస్ ఎక్కాలి అంటే ఆబ్వియస్గా బస్సులు నడవాలి. బస్సులు నడవట్లేదు అనుకోండి, మనం బస్ స్టాప్లో ఎంతసేపు నిలబడ్డ బస్ రాదు కదా. ఓకే, అప్పుడు మనం నడిచి వెళ్ళాలన్నమాట. ఎంత దూరం అని నడిచి వెళ్ళగలుగుతాం మనం. అలాగా ఇప్పుడు ఈ పర్టికులర్ చాలా వరకు అందరూ ఈ AWS మీద డిపెండ్ అవుతున్నారు. ఎందుకు డిపెండ్ అవుతున్నారు అంటే ఫిజికల్గా ర్యాకులు మెయింటైన్ చేసి, సర్వర్లు మెయింటైన్ చేసి, దాన్ని చూసి కాపలా కాయడానికి మళ్ళీ ఇంజనీర్లను మెయింటైన్ చేసి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రతిసారి వెళ్ళి, దీని బదులు అన్నీ వాడికే ఇచ్చేస్తే పెళ్ళికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు అనమాట. సో పేపర్ ప్లేట్స్ దగ్గర నుంచి పూలు జల్లే అమ్మాయిల వరకు మొత్తం వాడితే మనకేం సంబంధం లేదు. మనం వెళ్తాం, కూర్చుంటాం, పెళ్లిపీటల మీద పెళ్ళి అయిపోద్ది, తాళి కట్టుకుంటే ఎవరింటికి ఆడిపోతాడు, మొత్తం వాడే సర్దుకుంటాడు. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. దానివల్ల వచ్చినటువంటి ప్రాబ్లము. సో వాళ్ళు దాన్ని
తొందరగానే రిట్రీవ్ అయితే చేశారు. బట్ ఏది ఏమైనా ఈ సెకండ్స్ గ్యాప్ వచ్చినా సరే చాలా లాస్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రేడింగ్లు అని అవ్వని ఇవ్వని రకరకాల ఇదైతే జరుగుతుంది. ఇది జరిగింది. దానివల్ల మనము ఒకడి చేతిలో ఉన్నాము. ఇప్పుడు చెప్పాలంటే ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఒకడి గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అదే వాడే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్లో ఇంకా పెద్ద అన్నాలు ఎవరెవరయ్యా అంటే ఈ అమెజాన్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు, ఈ పెద్ద అన్నాల చేతిలో ప్రపంచం ఉండిపోయింది అనమాట. సో మన జీవితం మన చేతిలో లేదు, పక్కవాడి చేతిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నా ఇంకా ముందు పోను ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటిందంటే మాత్రం నిజంగా అస్సలు ఇంటర్నెట్లోనే గాలి పీల్చుకుంటారు, ఇంటర్నెట్లోనే తింటారు, ఇంటర్నెట్లోనే ఫోన్లు చూసి తిన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. అది లేకుండా బతకలేని పరిస్థితికి రోజుకి మనము తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ప్రశాంతంగా పల్లెటూరులో కూర్చొని చక్కగా సాయంకాలం యారా బాగుండవా అని ఒక ఆయన వచ్చి పలకరించి, ఆ తాత ఎట్టుండవే మంచిగున్నవానే అని ఇంకోటి సమాధానం చెప్పి ఆ రచ్చబండ దగ్గర కూర్చుని గాలి పీల్చుకుంటా మాట్లాడుకునేటువంటి రోజులు ఇక లేవు. ప్రశాంతమైన జీవితం అనుభవించి చాలా రోజులు అవుతుంది. అందరూ ఈ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నాం. బట్ ఇది మంచిగా చెడుకా అనేది మనకైతే తెలియదు. బట్ ఎనీవే, ఇది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.